అంటే నేను విన్నది ఏంటంటే ఎప్పుడెప్పుడు పోలీసులకు దొరుకుతూ తొక్కుదామని చూస్తున్నారు అనే ఒక టాక్. సార్ నేను మీ వీడియో చూసినాను సార్. మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత నేను అడుగుతున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే సోషల్ మీడియాలో లక్షల మంది ముందల వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు. అసలు లేనిపోని అన్ని ఆరోపణలు అన్ని. నేను చిన్న షాప్ ఉందనుకో, వాళ్ళు ఏం సోర్స్ లేదు, వాళ్ళు ఏం లేదు బిజినెస్ కావాలంటే అట్లాంటి వాళ్ళకి ఫ్రీగా చేసేటోళ్ళు. ఉన్నోళ్ళ దగ్గర తీసుకోవాలా, నేను పెట్టాలా. లక్షలు తీసుకోను, అట్లా ఏకండి. లోపలికి వచ్చి పెట్టిండు, బయటికి వెళ్ళగొల్లం కాదు, ఇంట్లో లోపలికి వచ్చేసింది. ఆ రోజు మా అమ్మ వచ్చింది, మా అమ్మ తిట్టంగానే అప్పుడు బయటికి పోయాను. నేను లేను ఇంట్లో, లేడు ఆయన లేడు, ఇమ్రాన్ లేడు, అది అంటే లేదక్క అని చెప్పి దర్వాజా ఇట్లా దగ్గర వేసి ఇట్లా గొల్లం పెడుతుంటే. ఇప్పటి వరకు ఇమ్రాన్ ఖాన్ పరిశాన్ బాయ్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుండి ఎంత సంపాదించిండు చెప్పలేను సార్, నేను ఎప్పుడు లెక్క చేయలే. నేను లెక్క చేయనంత డబ్బులు సంపాదించిండు అంతే అనుకోరు ఇక. సో నామినేషన్ ఇది నీకే వీడియో అనమాట. ఏంటంటే నువ్వు యూట్యూబ్ వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి అనమాట. తిన్పతి, రమ్మీ, ఆవియేటర్ అట్లాంటివి వస్తున్నాయి. అది చూసి కూడా ఆడి చాలా మంది అనేది చచ్చిపోతారు అనమాట. సో ఏం లేదు, ఇది రాకుండా కూడా నువ్వు చేయొచ్చు. నువ్వు ఏం చేయాలంటే మానిటైజేషన్ ఆఫ్ చేసేయాలన్నమాట. సో దీని వల్ల ఏంటంటే చాలా మందికి మనం కాపాడినట్టు కూడా ఉంటుంది. నిన్ను నమ్మి, నిన్ను ప్రేమించి, నిన్ను ఆదరించి వాళ్ళు కొంచెం సేపు టైం స్పెండ్ చేసి నిన్ను చూస్తే వాళ్ళకు నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వాళ్ళ జీవితాన్ని ఖరాబ్ చేసేలా ఇమ్రాన్ చేస్తున్నాడు. వారే వా, ఏం మనుషులు తయారైర్రా. పుణ్యానికి పైస వస్తుందంటే ముంగటోని ప్రాణం పోయినా పర్వాలేదా? అయినా బెట్టింగ్ ఆడితే నీ బ్రతుకు మారుతుందని నీ నమ్మకం అయితే భారతంలో పాండవులది మారింది, కౌరవులది కూడా మారింది. బెట్టింగ్ ఓడిన పాండవులు అడవుల పాలైతే బెట్టింగ్ గెలిచిన కౌరవులు యుద్ధంలో పోయారు. అరే ఒక్క రోజులో జూదంని జిందగీ మార్చేస్తుందని నువ్వు అనుకుంటే నాశనం అవుతావు. పాము పుట్టను చూసి తెలుసుకో, పిట్ట గూడును చూసి తెలుసుకో. ఏది ఒక్క రోజులో అవ్వదు, ఒక్క రోజులో వచ్చింది ఏది శాశ్వతం కాదు. అది కాలం నిర్ణయిస్తుంది మిత్రమా. కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది. 2 సంవత్సరాల నుంచి ఇన్స్టాగ్రామ్ లో 10,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా డబ్బులు చూపిస్తూ కింద ఉన్నటువంటి లింక్ ను ఓపెన్ చేసి బెట్టింగ్ ఆడండి మీకు కూడా ఇట్లనే డబ్బులు వస్తాయని చెప్పి వీడియోలు పెడుతున్నాం. చాలా మంది యువత బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకొని చనిపోతున్నారు. సో మా కోరిక ఏంటంటే ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళండి. దీనిపైన ఖచ్చితంగా ఇష్టమైన శిక్షలను వాళ్ళకి పెడితేనే ఖచ్చితంగా ఇది మారుతుంది, ఇన్ఫ్లుయెన్సర్ ఆలోచన మారుతుందనే ఉద్దేశం. కరెక్ట్, అది 100% కరెక్ట్. అది అన్నట్టు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు నిన్ను చాలా మంది నిన్ను నమ్మి నిన్ను ప్రేమించి నిన్ను ఆదరించి వాళ్ళు కొంచెం సేపు టైం స్పెండ్ చేసి నిన్ను చూస్తే వాళ్ళకు నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వాళ్ళ జీవితాన్ని ఖరాబ్ చేసేలా ఇమ్రాన్ చేస్తున్నాడు. ఫస్ట్ అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఏంటంటే ఇప్పుడు వరకు ఎన్ని చూసినావు నువ్వు అట్లా అంటే కొన్ని నెలలు ఆగుతాయా లేక కంటిన్యూ అయితే చేయవు, బట్ సమ్ టైమ్స్ చేస్తావు. డౌన్లో ఉన్నప్పుడు చేస్తా. ఇంకోటి నేను ఫస్ట్ అసలు చెయ్యొద్దు అని ఫిక్స్ అయిపోయి చేయలే. చాలా రోజులు అందరు చేస్తారు, పెద్ద ఛానల్లే చేస్తారు. వాళ్ళు ఏంది, వాళ్ళు ఇంకా ఎదుగుతురు, నేను డౌన్ అవుతున్నా. అయితే నాకు ఒక ఐడియా వచ్చింది, ఇది నేను మార్చుకున్నా ఆడేటోళ్ళు ఆడతారు, చేసేటోళ్ళు చేస్తారు. అయితే నేనేం చేస్తానంటే వాళ్ళు ఒక లింక్ ఇస్తారు. అవును, ఆ లింక్లో ఒక క్యాపిటల్ ఏ ఉంటే స్మాల్ ఏ పెట్టేస్తా, కొన్ని వర్డ్స్ చేంజ్ చేసేస్తా. అప్పుడు ఏమవుతుంది, ఆ లింక్ క్లిక్ చేస్తే క్లిక్ కాదు. వీళ్ళందరి దగ్గర మోసం చేస్తారు. నేను దొంగకు మోసం చేస్తే ఏం బాధ ఉంది చెప్పు, తప్పు లేదా అని చెప్పి ప్రమోషన్లు చేస్తా. లింక్ అయితే కరెక్ట్ పెట్టాలి, తీసేస్తా. చాలా మంది యూట్యూబర్స్ నీ గురించి ఎప్పుడన్నా మాట్లాడాలన్నా, నీ గురించి ఎప్పుడన్నా అంటే అక్కడ మన సందర్భం వచ్చి మాట్లాడే సంభాషణ వచ్చినప్పుడు ఇమ్రాన్ 26 మంది పిల్లలకు చదివిస్తున్నాడు అని అంటున్నారు. ఒక చిన్న సిచ్యువేషన్ అయితేనే వీడియో తీసే యూట్యూబర్ ఇమ్రాన్ ఆ 26 మంది పిల్లలకి ఎందుకు బయట పెట్టలేకపోతున్నాడు? అంటే నా వీడియోలలో చూస్తేనే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు పోయి నేను ఒకళ్ళు అడిగిరని నేను ఇంటికి పోయి పిలుచుకొని రావడం, నేను ఆఫ్ కెమెరా చేసినవి కూడా ఇంకా ఎక్కువ ఉన్నాయి. కెమెరాలో ఇంకా పెట్టండి. నా దగ్గర ఎన్నో వేస్ట్ వీడియోలు మస్తున్నాయి. ఇప్పుడు ఎవరైనా రండి అంటే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇట్లా అడిగితే వేరు ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ నువ్వు ఎవరు అది ఇది అంటే బాధ అనిపిస్తుంది. నేను ఎందుకు చెప్పాలా, నేను వీళ్ళు ఎవరు, అసలు మీరు ఎవరు,
అంటే మీరు నువ్వు ప్రజలలో ఉన్నప్పుడు ప్రజలు అడిగిన ఆన్సర్ ఇవ్వాలి. ప్రజలు అడిగితే నేను ఖచ్చితంగా చూపిస్తాను. నేను అంటున్నా కదా నీకు వీడియోలోనే ఆల్మోస్ట్ ఇంతకుముందు ఇంటర్వ్యూ అయినప్పుడు కూడా చెప్పినా నేను. ఇప్పుడు వాళ్ళు వచ్చే ఎవరైనా నా ఫీజు కట్టలేము, నేను చెయ్యలేను అంటే నేను కడతా. అట్లా అని చెప్పి ఇప్పుడు కొంతమంది వస్తారు, ఎంక్వైరీ ఏం లేకుండా మనం చేసినామంటే మనం బిస్కెట్ అవుతాం. ఇప్పుడు ఒక రోజు టైం వస్తుంది, ఆ టైం ఆ మూమెంట్ వస్తుంది చూడు, అప్పుడు అందరినీ పిలిపిస్తా. ఇప్పుడు 26, 24 అంటారు కదా, అప్పుడు పెరిగి చూపిస్తా. సమాధానం ఎట్లా ఉండాలంటే ఒక పెద్ద రాయితోనే ఉండాలి. అట్లుంటే బాగుంటది. ఇప్పుడు ఇప్పుడే కెమెరా తీసుకొని పోదాం అంటే కొన్ని ఇల్లు ఈ సరౌండింగ్ లోనే ఉన్నాయి, ఈ సరౌండింగ్ లో చూపిస్తా. ఫోన్ మాట్లాడించే ప్రయత్నం చేయండి, చాలా క్లారిటీ ఉంటుంది. ఈడ ఇంటర్వ్యూలో ఉన్నా అయితే ఇట్లనే ఏం అనుకోద్దు, అంటే ఇట్లా కట్టేసి మళ్ళీ ఊకే అడుగుతురు అది ఇది అని చెప్పి ఏం లేదాక. నేను ఒకసారి వీళ్ళకి ఇస్తా, వీళ్ళు మాట్లాడండి ఒకసారి. హలో, సో చెప్పండి అమ్మా, ఇమ్రాన్ అనే పర్సన్ చదివిపిస్తున్నాడు అనే మాట మీద కాంట్రవర్సీ అవుతుంది. సో చదివిపిస్తుంది ఎవరికి? నిజంగానే చదివిపిస్తున్నాడా? ఓకే, అంటే ఎవరికి చదివిపిస్తున్నాడమ్మా? మీ బాబుకా? అంటే మీరు ఎట్లా అప్రోచ్ అయ్యారమ్మా ఇమ్రాన్ని? మీరు ఇమ్రాన్ గారిని ఎలా అప్రోచ్ అయ్యారు? ఎట్లా కలిసిరు? ఓకే ఓకే, సో కలిసిన తర్వాత ఇట్లా హెల్ప్ కావాలి, చదివిపియాలి అనగానే తను రెస్పాండ్ అయ్యి చదివిపిస్తున్నాడా? ఏం చదువుతున్నాడమ్మా ప్రజెంట్ మీ బాబు? 8th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? విద్యా మందిర్ స్కూల్. ఓకే ఫైన్. అంటే ఎంతవరకు చదివిపిస్తానని చెప్పిండమ్మా? ఓకే, ఆయన ఇంట్రెస్ట్, మీ బాబు ఇంట్రెస్ట్ మీద ఎంత చదివినా కూడా ఇంట్రెస్ట్. ఓకే ఫైన్. ఓకే, ఇట్లాంటి వీడియోలు చూస్తుంటే లాస్ట్ లా మస్తు కనిపిస్తాయి మీకు. ఓకే, సో వీడియో లాస్ట్ లా మీరు పెడుతుంటారు హెల్పింగ్ వీడియోస్ అనేవి. హెల్పింగ్ వీడియోస్ అట్లాంటివి అన్ని ఏది ఉన్నా లాస్ట్ లో మీకు చూస్తుంటే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను కూర్చొని అన్ని సమాధానం చెప్పుకుంటా పోవాలంటే నేను వీడియోలు ఎప్పుడు చేయాలి? ఓకే, ఉంటాయి కదా ఎవరికైనా. అది ఇప్పటి వరకు ఇమ్రాన్ ఖాన్ పరిషాన్ బాయ్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుండి ఎంత సంపాదించిండు? వచ్చినాయన్ని మళ్ళీ బండ్ల రోడ్ల మీద పెట్టిన అంటే మీకు కనిపిస్తాయి అవే. నేను చెప్పేది ఏంది, మళ్ళీ తెచ్చింది అన్ని ఆడనే ఉన్నాయి కదా. నేను ఏమన్నా పర్సనల్లీ నేను అది చేసుకొని ఇది చేసుకొని కొన్ని బిజినెస్లు స్టార్ట్ చేసిన. బిజినెస్ ల గురించి నా నెక్స్ట్ ప్రశ్న ఉంది. లెక్క చేయనంత డబ్బులు సంపాదించింది అంతే అనుకోరు. ఇక మనం లెక్క చేయండి, మనకి ఎట్లా అర్థమవుతుంది అన్న. అటు ఇటు అన్ని ఒక్కొక్కటి మనం కరెక్ట్ కూర్చొని లెక్క చేసుకుంటే. ఏ రోజైతే నీ దగ్గర ₹1 లేని పరిస్థితి, అంటే ₹1 రోజుకి నీ మినిమం ఖర్చులు కూడా లేని పరిస్థితి నుండి ఈ రోజు ఇన్ని లక్షల రూపాయలు రోడ్ల మీదే పెట్టేస్తున్నావు, కనిపిస్తున్నాయి. కష్టపడి ఇమ్రాన్ సంపాదించిన నువ్వు అనుకుంటున్నావు, మళ్ళీ ఎడికెళ్ళి వస్తాయి. ఓకే, ఎడికెళ్ళి వస్తాయి ఎప్పుడు నువ్వు చెప్పు. నీకన్నా ఎక్కువ కష్టపడేటోళ్ళు కూడా రావట్లేవు అని రావట్లేవు అంటే కంటెంట్ అనేది ఎప్పుడైనా కాపీ కొట్టద్దు, ఓన్గా చేయాలి. 1-2 కొడితే నడుస్తుంది. ఓకే, క్రియేటివిటీ అనేది ఇప్పుడు ఒక వీడియో అనేది ముందటోళ్ళు నవ్వాలా, వాళ్ళకి అంటే మిర్చి మసాలా అన్నీ యాడ్ చేయాలి కదా. ఆ కంటెంట్ ఒక్కటి హైలైట్ చేసుకుంటా. ఇప్పుడు చూడు, నేను ఖర్చు పెట్టినట్టు ఎవరు పెట్టారు వాళ్ళు. మీ ఏరియాలో పోలీసు వాళ్ళు ఎట్లుంటారు మీతోటి? మంచిగా ఉంటారు, నాకు సపోర్ట్ చేస్తారు. అంటే మంచోళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఏం కొట్లాటలు ఉండదు, రోడ్ల మీద అర్ధరాత్రి వరకు తిరిగాను, అసలు కనిపించను సార్. నేను ఏడునో మంచి మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు మంచోళ్ళకి సమాజం మొత్తం సపోర్ట్ చేస్తుంది. అంటే నేను విన్నది ఏంటంటే ఎప్పుడెప్పుడు పోలీసు వాళ్ళకి దొరుకుతూ తొక్కుదామని చూస్తున్నారు అనే ఒక టాపిక్. అట్లా ఏముండదు. నేను అట్లా అంటే బయట ఆ పనులు ఈ పనులు చేస్తే అట్లా నజర్లో పడితే ఉంటది, మనం ఏం అట్లా నజర్లో పడ కదా. సో ఇమ్రాన్ ఖాన్ కి ఒక ఇన్విటేషన్ అడిగితే ఎంత డిమాండ్ చేస్తాడు? పైసలు ఏం తీసుకోండి, ఫ్రీగా పోతాను. ఏదైనా రెస్టారెంట్ ఓపెనింగ్ ఏదైనా ఉన్నా నేను ₹1 తీసుకోను. నేను ఏమో ₹1,00,000 తీసుకుంటాడు తన యూట్యూబ్ లో ప్రమోట్ చేయడానికి అని విన్నా. యూట్యూబ్ వేరా సార్, యూట్యూబ్ లో చెప్పడానికి వేరా. యూట్యూబ్ లో నేను అది చేయను, డైరెక్ట్ పోతా, షాప్కే పోతా. ఇప్పుడు ఒక షాప్ అప్సూడలో ఏదో స్వీట్ హౌస్ ఏమో సంథింగ్ షాప్ లో మీరు అందరూ అగ్గిపెట్టం వచ్చా, మీరు అందరు కలిసి ఆ పచ్చడి తిని పికిల్ది చేసిన ప్రమోషన్, పికిల్ది చేసిన అడ్వర్టైజ్మెంట్. ఓకే, కానీ ఒక ఫ్యాన్ గా నిన్ను దాంట్లో అర్థమైపోతుంది. ఇప్పుడు నేను మొన్న హెయిర్స్ చేసిన, వాళ్ళు ఏం చేశారు, నాకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేశారు.
పిఆర్పి ఏంది అది తెల్లగా ఏడుది అవన్నీ వేసారు. సెగ్మెంటేషన్ సిటిజన్ షాప్ పేరు పిగ్మెంటేషన్ అవన్నీ వేసారు. అది ప్రమోషన్ నాకు చేసిరు, నేను అది పెట్టేసిన. సరే నేను చిన్న షాప్ ఉంది అనుకో, వాళ్ళు ఏం సోర్స్ లేదు, వాళ్ళు ఏం లేదు బిజినెస్ కావాలంటే అట్లాంటి వాళ్ళకి ఫ్రీగా చేసేటోళ్ళు. ఇగో ఉన్నోళ్ళ దగ్గర తీసుకోవాలా, నేను పెట్టాలా, ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోవాలా షేర్, తీసుకోకుండా నేను ఫ్రీ అంటే వాళ్ళు మాట్లాడే లెవెల్ కూడా అట్లా ఉంటుంది. ఓకే, అట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటా. లక్షలు తీసుకోను అట్లా ఏకండి. సరే, ఇందాక నేను ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కూడా పిల్లలు దూరం నుండి వరంగల్, నల్గొండ 2 తెలుగు రాష్ట్రాల ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఏదో పని దొరుకుతుందనో ఇంకో దానికో వచ్చినట్టు విన్నా. ఎందుకు వచ్చినావు అని నేను అడిగితే, నిన్న నైట్ వచ్చినా అన్న, ఇగో ఇప్పటివరకు ఇక్కడనే ఉన్నా అని చెప్తున్నాడు. ఎందుకు వచ్చినావు అంటే ఇమ్రాన్ అన్న కలవాలన్నాడు, కలవంగానే ఏదో జాబ్ కావాలి ఏదో కావాలని అడుగుతున్నాడు. అంటే నేను ఏమంటా అంటే, ఆపర్చునిటీస్ కోసం ఏదో నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి ఎట్లా సహకరిస్తావు? ఇప్పుడు జాబ్ కావాలంటే పెట్టిస్తా సార్. ఓకే, జాబ్ ఎవరికైనా కావాలంటే నేను పెట్టించిన వాళ్ళ జాబులు మస్తు మంది ఉన్నారు. ఓకే, నేను జాబులు పెట్టించిన. ఓకే, ఏంటంటే జాబులు వాళ్ళకి ఇప్పుడు ఏజ్ చిన్నగా ఉందనుకో పంపించేస్తాను. ఓకే, చిన్న ఏజ్ ఉంది, ఎందుకంటే చైల్డ్ లేబర్ వాళ్ళు పట్టుకుంటారు. ఫస్ట్ చదువు రాబోయి, లేకపోతే ఏదైనా చదువుకుంటా పని చేయి, అట్లా చేయొచ్చు. ఓకే, కానీ పని చేయడం తప్పు చిన్న ఏజ్ పిల్లలు. కానీ ఫైనాన్షియల్ కొన్ని ప్రాబ్లం వల్ల ఇక చేయాల్సి వస్తుంది. అట్లా కొంతమందికి జాబ్ పెట్టించిన, అట్లనే ఎవరైనా వచ్చిన వాళ్ళకి చేస్తారు. కానీ ఏంటంటే ఇట్లా ఎప్పుకుంటా నేను అది తిరిగినా అంటే చాలా మంది వచ్చేస్తారు. సో ఇట్లనే వచ్చేటోళ్ళు కొంతమంది తాగి, మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ ఇంటి గొల్లాలు కూడా పెట్టినట్టు వింటున్నా. లోపలికి వచ్చి పెట్టిండు, బయటికి వెళ్ళి గొల్లం కాదు, ఇంట్లో లోపలికి వచ్చేసింది. ఆ రోజు మా అమ్మ వచ్చింది, మా అమ్మ తిట్టంగానే అప్పుడు బయటికి పోయిండు. అంటే దీని కారణం ఏంది అన్నట్టు? అసలు వాట్స్ ద రీజన్? వాళ్ళ రీజన్ ఏంది? రీజన్ ఏం లేదు, ఫుల్ తాగి కలవడానికి లోపలికి వచ్చి గొల్లెం పెట్టేసుకున్నాడు. లోపలికి వెళ్ళి గొల్లం పెట్టిండంట. నేను లేను ఇంట్లో, లేడు ఆయన, లేడు ఇమ్రాన్ లేడు, అది అంటే లేదక్క అని చెప్పి దర్వాజా ఇట్లా దగ్గర వేసి ఇట్లా గొల్లం పెడుతుంటే ఇట్లా లేడు అంటే ఏం లేదు మాట్లాడేసి పోతా అని గొల్లం పెట్టిండు. అరే అని చెప్పి మా అమ్మ తిట్టింది. తిట్టంగానే అని చెప్పి అట్లా సడన్ గా లోపలికి వచ్చినప్పుడు ఆమె భయం పడ్డది. అదే సో వాళ్ళ కోసం ఏం చెప్పాలనుకుంటున్నా? ఏం చెప్పాలా, ఎవరికి ఏం చెప్పినట్టు లేని చేయరు. ఇప్పుడు ఏమన్నా అంటే సపోర్ట్ చేస్తారు కదా, నీకు వస్తారు భరించాలా అంటే ఏం చేస్తాము. బట్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది షేర్. మస్తు బాధలు ఉన్నాయి. ఇక అందరు హ్యాపీనెస్ చూస్తారు, ఇంకా ఉన్న బాధ చూడరు. బబ్బుకి ఎంత పాకెట్ మనీ ఇస్తుంటారు? పాకెట్ మనీ అట్లా ఏముండదు, ఫోన్ వాళ్ళ చేతులు ఉంటుంది, వాళ్ళకి అవసరం ఉన్నాయి కొట్టుకుంటారు, చేసుకుంటారు. అట్లా ఏముండదు. నేను ఎవరికి ఏం అడగా, థమ్స్అప్ చాలు, 20 రూపాయలు, నువ్వు 20 రూపాయలు ఇచ్చి నువ్వు కిడ్నాప్ కూడా చేయొచ్చు అని. థమ్స్అప్ కేవలం థమ్స్అప్ కి అమ్ముడు పోతాడు. అమ్మా నాన్నని వదిలేసారు, అది వదిలేద్దు. ఎందుకంటే లైఫ్ ఇచ్చింది వాళ్ళే. చాలా మంది ఒక ఏజ్ వచ్చినాక అరే వాళ్ళు అన్ని తెచ్చి బంగారం గింగారం అన్ని గిరివి అన్ని పెట్టేసి ఇంత పెద్ద చేసిన తర్వాత నువ్వు సంపాదించే టైంకి నువ్వు ఇంట్లోకి వదిలేసి ఎంతవరకు కరెక్ట్? ఓకే, అదే నువ్వు చిన్నప్పుడు నీకు పుట్టంగా నీకు వదిలేసి ఎట్లుంటుంది? అది తప్పు. ఏది ఉన్నా లైఫ్లో గ్రోత్ కావాలంటే ఫస్ట్ మమ్మీ డాడీ పక్కన ఉండాలి, లేదంటే స్ట్రగల్ దునియా స్ట్రగల్ పడతారు. వాడు మంచిగా ఉన్నా కానీ, వాడి దగ్గర పైసా ఉన్నా కానీ సుఖం ఉండదు వాడిని.